మైలవరం టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ బొమ్మసాని సుబ్బారావు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు. చంద్రబాబు బీ ఫామ్ ఎవరికిచ్చినా కూడా తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఆయన పార్టీ నిర్ణయమే శిరోధార్యమని తేల్చేశారు. మైలవరం టికెట్ ను చంద్రబాబు చివరి నిమిషంలో వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించారు. మైలవరం టీడీపీ టికెట్ ఆశించిన బొమ్మసాని అయితే అటు నారా లోకేష్ ని కలవడం జరిగింది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఇటు బొమ్మసానిని కాదని వసంత కృష్ణ ప్రసాద్ కి మైలవరం టికెట్ కేటాయించడానికి గల కారణాలు ఏంటి? అక్కడ అప్డేట్స్ ఏంటి? సతాజ్ మొత్తం ముగ్గురు కూడా కూటమి తరపు నుంచి, అంటే టీడీపీ తరపు నుంచి ముగ్గురు కూడా సీట్లు ఆశించారు. అందులో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సైతం సీటు ఆశించడం జరిగింది. ఇటు బొమ్మసాని సుబ్బారావు, స్థానికంగా ఉంటున్న బొమ్మసాని సుబ్బారావు సైతం కూడా టికెట్ ఆశించడం జరిగింది. వీరిద్దరికీ కాదంటూ కూడా అధిష్టానం అక్కడ సర్వేలను బేస్ చేసుకొని ఐవీఆర్ఎస్ సర్వేలు దాదాపుగా వసంత కృష్ణ ప్రసాద్తో పాటు ఇటు దేవినేని ఉమామహేశ్వరరావు అలాగే బొమ్మసాని సుబ్బారావు పేర్ల మీద కూడా ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో ఎవరికైతే అత్యధికంగా ఓటు శాతం వచ్చిందో వాళ్ళకి టికెట్ను ఖరారు చేస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ టికెట్ మొన్న మూడో జాబితాలో కూడా ప్రకటించడం జరిగింది. దీంతో కూడా ఇద్దరు నేతలు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇటు బొమ్మసాని సుబ్బారావు సైతం నేను స్థానికులుగా ఉన్న నాకే టికెట్ ఇవ్వాలి, అంతేగాని ఇటు స్థానికేతరులు అంటే ఇటు దేవినేని ఉమా కానీ వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా స్థానిక ఏతులు అంటూ కూడా ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. వారికి ఆప్షన్స్ ఉంటాయి పక్క నియోజకవర్గాలు వెళ్ళటానికి, కానీ నాకు మట్టుకే ఆప్షన్స్ ఉండవు, ఈసారి కంపల్సరీగా నాకే టికెట్ ఇవ్వాలంటూ కూడా బొమ్మసాని సుబ్బారావు గతంలో చాలాసార్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇదే సందర్భంలో కూడా ఒక కామెంట్ కూడా ఆయన చేయడం జరిగింది. మా ముగ్గురులో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మేము కంపల్సరీగా పనిచేస్తాను, నాకు టికెట్ ఇస్తే వారిద్దరూ కలిసి పనిచేస్తారు, అలాగే వాళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా నేను కలిసి పనిచేస్తానంటూ కూడా గతంలో ఆయన ప్రకటించడం జరిగింది. మొన్న మూడో జాబితాలో మైలవరం సీటుకు సంబంధించి వసంత కృష్ణ ప్రసాద్కు టికెట్ ఖరారు చేయడంతో కూడా ఇటు వసంత కృష్ణ ప్రసాద్ అసంతృప్తిలో ఉన్న నేతలందరినీ, టీడీపీలో ఉన్న అసంతృప్తి నేతలందరినీ కూడా కలుస్తూ ఉన్నారు. దాదాపు నిన్న దేవినేని ఉమా వర్గానికి సంబంధించిన కొంతమంది నేతలను కొండపల్లిలో ఆయన కలుసుకోవడం జరిగింది. అలాగే బొమ్మసాని సుబ్బారావు టికెట్ ఆశించి భంగపడ్డ బొమ్మసాని సుబ్బారావు ఇంటికి స్వయంగా వసంత కృష్ణ ప్రసాద్ వెళ్లటం, ఆయనతో దాదాపుగా గంటపాటు చర్చించారు. ఈ టికెట్కు సంబంధించి కంపల్సరీగా కలిసి పనిచేయాలి అని చెప్పి కూడా అధిష్టానం సూచనల మేరకు బొమ్మసాని సుబ్బారావుతో వసంత కృష్ణ ప్రసాద్ భేటీ అవడం జరిగింది. దాన్ని సంబంధించి ఆయన కంపల్సరీగా అక్కడి నుంచి ఆ పాజిటివ్ రెస్పాన్స్ నే బొమ్మసాని సుబ్బారావు దగ్గర నుంచి వసంత కృష్ణ ప్రసాద్ తీసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరు మీడియా ముఖం కూడా తెలియజేయడం జరిగింది. నేను టికెట్ ఆశించాను, కానీ టికెట్ పార్టీ వేరే వారికి కేటాయించింది కాబట్టి కంపల్సరీగా నేను కలిసి పనిచేస్తాను, పార్టీ ఏ బాధ్యతలు అప్పచెప్పినా, అంటే ఆయనకు సంబంధించి ఎక్కువగా కూడా ఇటు గొల్లపూడి సైడ్ నుంచి కూడా నియోజకవర్గంలో ఈ జక్కపూడి కాలనీ సైడ్ కానీ మొత్తం అంతా కూడా అటు గతంలో ఆయన 3-4 సార్లు సర్పంచ్గా పనిచేసిన పరిస్థితి, చాలా సంబంధించి ప్రజలతో కూడా కొంచెం దగ్గరగా ఉండే నేత బొమ్మసాని సుబ్బారావు. వాళ్ళందరికీ సంబంధించి అన్నింటినీ కూడా బూత్ లెవెల్ వరకు నేనే చూసుకుంటా ఉంటాను, కంపల్సరీగా టీడీపీకి కూటమికి ఓటు పడే విధంగా నేను చూసుకుంటానంటూ కూడా నిన్న ఆయన వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా మరి అన్ని బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతలు కూడా నెరవేరుస్తాను, ఇట్లు పార్టీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా శిరోధార్యంగా వహిస్తానంటూ కూడా బొమ్మసాని సుబ్బారావు ఈ రోజు లోకేష్ ని కలిసిన సందర్భం కూడా ఆయన వెల్లడించడం జరిగింది. థాంక్యూ మల్లికార్జున.